హలో అండి అందరికి. నన్ను మా బాబాయ్ వాళ్ళకిచ్చేసేయమని మా తాతయ్య అనంగాల్నే మా అమ్మ అసలు ఒప్పుకోలేదంట. లేదు నా పాపని నేనే చూసుకుంటాను అనేసిందంట. ఇంకా అలా కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి నేను కొంచెం పెద్దయ్యాను. అంటే స్కూల్‌కెళ్ళే ఏజొచ్చింది. ఇక నుంచి స్కూల్‌లో ఏం జరిగిందా అనేది మీకు అందరికి చెప్తాను. అందరికీ ఒక ఎత్తేమో గానీ నాకు స్కూల్‌కెళ్ళడం అంటే ఎంత కష్టమో నేను చెప్పబోయే స్టోరీలయితే మీకు తెలుస్తది. మా అమ్మ ఎంత కష్టపడిందో నన్ను స్కూల్లోకి పంపివ్వడానికి అదంతా గూడా చెప్తాను. స్కూల్‌లో ఎన్ని గొడవలు తెచ్చానో, బయట ఎన్ని గొడవలు తెచ్చానో అన్నీ కూడా చెప్తాను. అలాగే స్కూల్‌లో నా ఫేవరెట్ టీచర్ గురించి గూడా చెప్తాను. అలాగే నాకు నచ్చని టీచర్ గురించి గూడా చెప్తాను. స్కూల్‌కెళ్ళమంటే ఎళ్ళకుండా మా అమ్మని ఎంతగానో ఏడిపించానో గూడా అది గూడా చెప్తాను. నేను స్కూల్‌కి పోవడానికి నాకు బాడీ గార్డ్స్ కూడా ఉండేవాళ్ళు. అందులో ఫస్ట్ బాడీ గార్డ్ మా అమ్మ, నాన్నే అన్నమాట. నేను రోజు స్కూల్‌కెళ్ళడానికి రాను పోను 4 సార్లయితే మా అమ్మకి మాత్రం పాపం 8 సార్లు